యువత తలుచుకుంటే అద్భుతాలు సాధిస్తారు. తమ మేధస్సుతో ప్రపంచం రూపురేఖల్ని మార్చేస్తారు. యువతకు మన దేశంలో కొదవే లేదు. అలాంటి యువతకు చేయూతనిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ అవార్డులు అందిస్తోంది సూచీర్ ఇండియా సంస్థ. 31వ సర్ సివి రమన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ కార్యక్రమం ద్వారా యువతకు పట్టం కడుతున్నారు సూచీర్ ఇండియా సీఈఓ లయన్ డాక్టర్ కిరణ్. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ద్వారా విద్యార్థులు ప్రోత్సహిస్తున్నారు. రైటా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమగమల్లో 31వ సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. పోటీ పడి మరి ముందుకు వస్తున్నాయి, బిరుదులైతే ఆ పేరుకి ఎడాపెడా చేసి సర్దుకుంటున్నాయి. సో లెట్స్ హార్ట్లీ వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ సతీష్ రెడ్డి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. మన భారతీయ సంస్కృతి ఎప్పుడు వెలుగును చూపిస్తుంది, వెలుగు వైపు చూపిస్తుంది. ఆ వెలుగును చూడాలంటే దీపం వెలగాలి. అలా ఈ కార్యక్రమానికి ముందుగా దీప ప్రకాశం చేయాలి అని పెద్దలను కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న మనవి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, తెలియకుండా నేను కూడా పొరపాటును చాలాసార్లు జ్యోతి ప్రజ్వలనం అనుకునేవాడిని. నారాయణ రెడ్డి గారు ఒకసారి కరెక్ట్ చేశారు నన్ను, ప్రజ్వలనం అనకూడదు అని చెప్పి. సో ఎవరన్నా ఇలాంటి తప్పులు ఉంటే దిద్దుకోండి. ఎందుకంటే ఇక్కడ తెలుగు మాస్టర్ ఆల్రెడీ ఉన్నారు మన దగ్గర. సో మన తప్పులు మాట్లాడకూడదు. సో జ్యోతి ప్రకాశం కావించవలసిందిగా పెద్దలను కోరుకుంటున్నాను. I humbly request the guests to be seated, sir. Thank you. మా గురువు గారు ఈవీ సత్యనారాయణ గారు అన్నమాట. ఆయన సరదాగా ఎప్పుడైనా మాట్లాడుతుంటే మీరు ఈ సీన్లో ఆ సీన్లు కంటే అంటూ ఉండేవారు. వెల్, ఇక ఇవాళ కార్యక్రమానికి సంబంధించి వారి వెల్కమ్ స్పీచ్ ఇవ్వవలసిందిగా ఐ రిక్వెస్ట్ ఆర్ ద కింగ్ ఆఫ్ ద షో, ద మ్యాన్ ఆఫ్ ద షో, శ్రీ లయన్ డాక్టర్ లయన్ వై కిరణ్ గారు. సభా సరస్వతికి నమస్కరిస్తూ విచ్చేసిన చిన్నారులకు, పాఠశాల కరస్పాండెంట్స్కు, అధ్యాపకులకు మరియు సూచీర్ ఇండియా ఫ్యామిలీకి అండ్ మీడియాకు
ఈనాటి ఈ చిన్నారులను దీవించడానికి, ఈ చిన్నారులను ఉత్తేజపరచడానికి మీతో వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకొని మీతో మమేకం అవడానికి వచ్చేసిన నా చిరకాల మిత్రుడు, మా వరంగల్ వాసి, తన మిత్రులని చెప్పుకొని నేను గర్వంగా ఫీల్ అయ్యి నేను కూడా ఐడెంటిటీ కొన్నిసార్లు కొన్ని చోట్ల తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకోవడానికి. ఎందుకంటున్నానంటే నేను రీసెంట్గా నేను యూరోప్లో వెళ్ళినప్పుడు నేను హైదరాబాద్, తెలంగాణ అంటే ఎవరికి తెలియదు, అక్కడ సౌత్ ఏదో అని చెప్పాలి. అన్నిటికంటే చాలా ఈజీ రెఫరెన్స్ ఏంటంటే రీసెంట్గా ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, వచ్చింది. అది ఎవరో తెలుసా, మా ఫ్రెండ్ది. నేను అదే సిటీలో ఉంటాను, అది అతను కూడా మా ఊరి అని మా డిస్ట్రిక్ట్ అని చెప్పుకొని ఆ రకంగా రిలేట్ చేసుకొని కనెక్ట్ చేసుకొని కూడా ఐడెంటిటీ తెచ్చుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖర్ గారికి, అలాగే నా మిత్రులందరికీ తెలుసు, నాతో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను ఇష్టపడే వ్యక్తుల్లో లేదా నేను చాలా ఆరాధించే వ్యక్తుల్లో ఒకటి భగవంతుడు అయితే, రెండు మా పేరెంట్స్ అయితే, మూడోది చాలా చాలా మనసుకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మాట్లాడకుండా నేను ఏ రోజు గడపని రోజు ఉండదు, ఏ మీటింగ్ ఉండదు నా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ నా సోషల్ లైఫ్లో కానీ. అది అబ్దుల్ కలాం గారు. వారి బాటలో అదే క్రమంలో నడుస్తూ అందులో మరొక తెలుగు తేజం అని గర్వంగా చెప్పుకోవడానికి, ఒకళ్ళు భూమి పైన మనకున్నటువంటి ఆ తెలుగుదనాన్ని గుబాలించేలాగా భూమి అంటే ఎంటైర్ గ్లోబ్ని మనం గుబాలించేలాగా చేసిన చంద్రబోస్ అయితే ఆకాశంలో కూడా ఎవరికైనా కూడా మన భారతీయులకు ఒక సెక్యూర్, సేఫ్టీ వీటన్నిటినీ ఇచ్చేటువంటి ఒక క్రమాన్ని మనకు అందిస్తూ ఎంత ఒదిగినా అంత ఏమంటారు దాన్ని, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేటువంటి ఒక మనస్తత్వాన్ని, అంత గొప్ప సైంటిస్ట్ అయినా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మనుషులతో రిలేట్ చేసుకునేటువంటి ఒక అందమైన హృదయం ఉన్నటువంటి మనిషి మన సతీష్ రెడ్డి గారు. ద గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఎంటైర్ వరల్డ్ ప్రౌడ్ అయ్యేటువంటి ఒక సైంటిస్ట్ ఈరోజున మీకు అవార్డ్స్ అందించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు స్విచ్ ఇండియా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నేను ఈరోజు మనందరం ఇక్కడ జరగడానికి కారణం, సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం, ఒక ఉత్తేజకరమైనటువంటి అద్భుతమైనటువంటి క్షణాలకు నాంది పలకడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు భారతదేశానికి మేమున్నాం అనుకుని చెప్పడానికి, మన అందరికీ భరోసా ఇవ్వడానికి, రేపటి తరానికి నాందిగా ఈ రోజున పూ పుట్టగానే పరిమళిస్తాయని అంటారు కదా, అలాగే ఆ పరిమళాన్ని వెదజల్లుతూ ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని జిల్లాల అత్యంత మేధావులు అంటే ఇంజనీర్స్లు అందరికీ కూడా మీ అందరికీ అభినందనలు. ఈ ఫ్రెష్ మైండ్స్ అంటే నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్తే మనకంటూ ఎలాంటి భేషజాలు ఉండవు, ఇది ఆలోచించొచ్చా, ఇది మాట్లాడొచ్చా, ఇలా ఉండొచ్చా అని అనుకున్నటువంటి ఆ అంతరాలను బ్రేక్ చేసి మనం ముందుకెళ్ళేటువంటి ఆలోచన ధోరణి మనకు ఆ చిన్ననాటి చిన్ననాడు మనకు ఉంటుంది. అయితే అలాంటి ఆ పసి హృదయాలను మనం ఎలా మౌల్డ్ చేస్తాము అనేటువంటిది పేరెంట్స్లో అండ్ స్కూల్ టీచర్స్లో, ఉపాధ్యాయుల్లో అండ్ వాటిని నడిపేటువంటి
విద్యా సంస్థలకు ఉన్నటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత. ఇంతకుముందు నాకు ఇష్టమైనటువంటి ఇంకొక నటుడు, వ్యాఖ్యాతగా మల్టీ డిసిప్లినరీలో ఎదుగుతున్నటువంటి బలాదిత్య తమ్ముడు తను చెప్పినట్టుగా మీ అందరికీ ఈ వేదిక నుంచి నేను కోరుకునేది ఒకటి, కలాం గారు చెప్పినట్టు కళలు కనండి. కళలు కనడం అనేది చాలా మంది నెగిటివ్గా తీసుకుంటారు. బట్ కళలు కనకపోతే ఏం జరిగేది ఏముండదు. కళలు కనడానికి అయ్యేటువంటి ఖర్చు ఏమి ఉండదు. అద్భుతమైన కళలు కనండి. ప్రపంచం ఈర్ష్యపడేటువంటి కళలు కనండి. మీ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని ఈర్ష్యపడేటువంటి కళలు కనండి. ఆ ఈర్ష్య ఒక స్వీట్ జలసీగా మారి ఇంకొకళ్ళు కూడా ఎదిగేలాగా ఉండేలాగా మనకంటూ ఒక కొత్తదనాన్ని ఒక ఈ ప్రపంచానికి ఏదో ఒకటి కొత్తదంగా అందించాలి అనేటువంటి ఆలోచనతోటి మీరు ఎదిగేలాగా మీరు కళలు కనండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్డినరీగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుందాం అనుకునేటువంటి తత్వాన్ని వదిలేసి ప్రపంచాన్ని శాసిద్దామనేది అనేటువంటి తపనతోటి ఈ హాల్ నుంచి మీరందరూ వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఈ అవార్డ్స్ అందుకుంటున్నట్టు ఇంజనీర్స్ అవార్డ్స్ అందుకుంటున్నట్టు అందరికీ అభినందనలు తెలియజేస్తూ పేరెంట్స్ అంతా కూడా అందరికీ నా రిక్వెస్ట్, ఇక్కడి నుంచి బయటకు పోయిన తర్వాత ఒక ఎన్ఆర్ఐ చేత నా పిల్లల్ని అనేది వదిలిపెట్టేసి అద్భుతమైనటువంటి భారతదేశం గర్వించి భారతదేశంలో ఉండేటువంటి పౌరుల్ని నేను తయారు చేస్తాననేటువంటి తపనను, అలాంటి దీక్షను మీరందరూ కూడా తీసుకోవాలి. అండ్ మీరందరూ కూడా ఒకటే రేపటి కోసం ప్రయత్నించాల్సింది ఏంటంటే ఉత్కృష్ట భారత, గెటప్ ఇండియన్ అండ్ డూ సంథింగ్, అది వాళ్ళ లోపల నింపండి. అండ్ భారతదేశం అనేది రేపు పొద్దున్న ప్రపంచాన్ని శాసించే దేశం కాబోతుంది. దానికి ఒక చిరు ప్రయత్నంగా 31 సంవత్సరాల నుంచి కలాం గారి ఇన్స్పిరేషన్తో పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తే తప్ప జరగదనే దాంతో ఈ 3rd క్లాస్ నుంచి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు జరుగుతున్నటువంటి ఈ పరీక్షను నిర్వహిస్తూ మిమ్మల్ని అందరినీ పిలిచి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ ముందుకెళ్ళాలి. అండ్ భావితరాలకు మీరు ఒక ప్రతీకగా మారాలి. మీరు కొన్ని వేల లక్షల మందికి ఇన్స్పిరేషనల్గా ఉండాలి. అండ్ ఇక్కడ మీరు కూర్చున్నటువంటి ఒక అతిరథ మహారథులు మీరు ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము కూడా వీళ్ళకి ఒకప్పుడు మేము అవార్డు ఇచ్చామని వీళ్ళు గర్వపడేలాగా మీరు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ జై హింద్. ముందు ఒక మాట ఇక్కడ ఉన్న అందరికీ చెప్తాను, ప్లీజ్ పిన్ డ్రాప్ సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీ ముందున్న గెస్ట్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు. అండ్ ప్రత్యేకంగా నాకున్నది ఏంటంటే కొంచెం డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. దాంతో ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అనేది. ఐ డోంట్ వాంట్, నేను ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. ఇక్కడ అంతా సైలెన్స్గా ఉండాలి. పక్కన ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడకుండా ఉండాలి లాస్ట్ వరకు కూడా. ఇదే సైలెన్స్ మనం అవార్డు తీసుకునే వరకు మనం మెయింటైన్ చేయాలి. పక్కన ఎవరు కూడా చక్కగా డాన్స్ మీదనే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మీద మీరు ధ్యాస పెట్టండి. ఎందుకంటే క్రమశిక్షణను మించినటువంటిది ఇంకొకటి లేదు. అది లేకుండా మీరు ఏం సాధించినా కూడా ఉన్నత శిఖరాలకు మట్టుకు మీరు అధిరోహించరు. కాబట్టి అది ఇక్కడి నుండి మనం నేర్చుకుందాం. స్విచర్ ఇండియా ఇంజనీర్స్ అవార్డ్స్ అంటే ఒక సబ్జెక్ట్లోనే కాదు, ఒక 360 degrees ఆఫ్ లైఫ్, ఆ లైఫ్ మీద కంట్రోల్ ఉన్న మా పిల్లలని అనిపించుకునేలాగా మనం ప్రయత్నం చేద్దాం. వాలంటీర్స్ కూడా, స్విచర్ ఇండియా టీం కూడా కొంచెం దీనికోసం ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఆల్వేస్ చాలా అమూల్యమైన సందేశాన్ని అందించారు శ్రీ కిరణ్ గారు. ఇక మనం అసలైన కార్యక్రమం వెళ్ళిపోదాం. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే ఒక గుర్తింపు, ఒక అవార్డు రావడం ఒక వెన్నుతట్టు ముందుకు తీసుకెళ్తుంది. ఈ అవార్డులు మీ జీవితంలో ఒక ప్రారంభం మాత్రమే కావాలని, ఇటువంటి అవార్డులు మీరు ఇంకా అయినా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక అవార్డ్స్ కార్యక్రమంలోకి వెళదాం. దానికన్నా ముందర గత 30 సంవత్సరాలుగా స్విచర్ ఇండియా నిర్వహిస్తున్న సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్, ఈ 30 years ఆఫ్ జర్నీకి సంబంధించిన ఫొటోస్ అన్నిటి కలిపి, ఆ విశేషాలన్నీ కలిపి తృష్ణ అనే పేరుతో ఒక పుస్తకం తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని
ఆవిష్కరించవలసిందిగా అంటే లాంచ్ చేయవలసిందిగా శ్రీ సతీష్ రెడ్డి గారిని కోరుతూ ఆ తొలి కాపీని తీసుకోవాల్సిందిగా శ్రీ చంద్రబోస్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా పిల్లలు మన టైం వచ్చేసింది. బట్ బిఫోర్ ఐ గో ఇన్ టు ద అవార్డ్స్, ఇప్పుడు మన ఫస్ట్ ఇవ్వబోయే అవార్డ్స్ గోల్డ్ మెడల్స్ అంటే స్టేట్ టాపర్స్గా నిలిచిన వారు ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తెలంగాణ నుంచి కూడా 8 మంది పిల్లల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అవార్డ్ స్టార్ట్ చేసే ముందర ఐ రిక్వెస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ తెలంగాణ, దయచేసి మీరు నెక్స్ట్ ఏ సైడ్ రావడానికి సిద్ధంగా ఉండండి. అండ్ ఐ నౌ రిక్వెస్ట్ ఆల్ ద గెస్ట్స్ దయచేసి ముందుకు వచ్చి పిల్లలకి గోల్డ్ మెడల్స్ అవార్డ్స్ అందించవలసిందిగా కోరుతున్నాను. అండ్ పిల్లలు అవార్డ్స్ అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరు పిల్లలకి, నాట్ జస్ట్ గోల్డ్ మెడలిస్ట్స్ కి, ర్యాంకర్స్ కి, స్టేట్ ర్యాంకర్స్ కి, డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్ కి అందరికీ కూడా మీ అందరికి గిఫ్ట్లు ఉన్నాయి బయట. సో కార్యక్రమం అయిపోయిన తర్వాత గిఫ్ట్లు అక్కడ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నౌ ఐ బిగిన్ విత్ ద గోల్డ్ మెడల్స్. ఫస్ట్ దువా గీతిక ఫ్రమ్ రూట్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్, క్లాస్ 3, తనకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. ఆవుల వేదస్థిత శ్రీవేద హై స్కూల్ నుంచి, క్లాస్ 4, పొన్నూరు, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. పి సరయు గురురాజా ఈఎం హై స్కూల్, క్లాస్ 5, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. కె దేవహర్ష శ్రీ సాయి విజేత స్కూల్, క్లాస్ 6, తాడిపత్రి, అనంతపురం జిల్లా నుంచి. కట్టుల సౌమ్య సర్ సివి రామన్ స్కూల్, క్లాస్ 7, అమలాపురం, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి. రిధు వర్షిని బీవీకే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, క్లాస్ 8, తిరుపతి, చిత్తూరు జిల్లా నుంచి. జే సాయి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ, క్లాస్ 9, తిరుపతి, చిత్తూరు జిల్లా నుంచి. వెంకట గాయత్రి అక్షయ దునబోయిన ఆదిత్య స్కూల్, క్లాస్ 10, శ్రీనగర్, కాకినాడ నుంచి. సో గోల్డ్ మెడల్స్ అందుకున్న పిల్లలందరూ కూడా ఒక్కసారి వస్తే మీ అందరికీ గ్రూప్ ఫోటో ఉంది, దయచేసి గోల్డ్ మెడల్స్ అందుకున్న పిల్లలందరూ ఒక్కసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కె షణ్విక శ్రీ సాయిరామ్ హై స్కూల్, క్లాస్ 3, యూసఫ్గూడ, హైదరాబాద్, తెలంగాణ గోల్డ్ మెడలిస్టులు. అలాగే వైద్యత స్వీకృత రవీంద్ర భారతి స్కూల్, క్లాస్ 4, హస్తినాపురం, హైదరాబాద్. ఈ వైష్ణవిక శ్రీ సాయిరామ్ హై స్కూల్, క్లాస్ 5, యూసఫ్గూడ. అనుగు రిషిత సిద్ధార్థ హై స్కూల్, క్లాస్ 6, కరీంనగర్. కే ఓం సాయి విశాల్ శ్రీనిధి గ్లోబల్ స్కూల్, క్లాస్ 7, మలిక్ నగర్, హైదరాబాద్. అన్విత త్రివేణి స్కూల్, క్లాస్ 8, మదీనాగూడ, హైదరాబాద్. మనోజ్ కుమార్ సిలివేరు క్యాండోర్ ష్రైన్ హై స్కూల్, క్లాస్ 9, హయత్ నగర్, ఆరా డిస్ట్రిక్ట్. అవేజ్ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్, క్లాస్ 10, ఎర్రవల్లి, గద్వాల్. సో స్టేట్ 2 స్టేట్స్ లో టాప్
టాపర్స్ గా నుంచి గోల్డ్ మెడల్స్ అందుకున్న పిల్లలందరూ ఒక్కసారి వేదిక మీదకి వస్తే మన అతిథులతో వాళ్ళకు ఒక చిరు జ్ఞాపకం. ఐ రిక్వెస్ట్ గురు బ్రహ్మ అవార్డీస్ ఈలోపు దయచేసి గురు బ్రహ్మ అవార్డీస్ అందరూ సైడ్ బికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సైడ్ బి, రైట్ సైడ్, ఆన్ మై రైట్. గురు బ్రహ్మ అవార్డీస్ అందరూ కూడా I request all the Guru Brahma teachers to be ready. So, ఇప్పుడు ఇవ్వబోయే సత్కారం సాక్షాత్తు గురువులకి 2 రాష్ట్రాలు కలిపి గురువులకు ఇవ్వడం జరుగుతోంది. మొదటిగా శ్రీమతి తుమ్మల శ్రీదేవి గారు, ద ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీనిధి గ్లోబల్ స్కూల్, బీరంగూడ, మెదక్ డిస్ట్రిక్ట్. శ్రీమతి గోపాల మాధవీలత గారు, ప్రిన్సిపల్ ఆఫ్ నేతాజీ సాయిరామ్ హై స్కూల్, చింతల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. శ్రీ జి రవికుమార్ గారు, ప్రిన్సిపల్ ఆఫ్ అమెరికన్ పబ్లిక్ స్కూల్, బొడ్డికురపాడు, ప్రకాశం జిల్లా. శ్రీ తోట రమేష్ గారు, ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిత్య స్కూల్, శ్రీనగర్, కాకినాడ సిటీ. శ్రీ ఏ జయచంద్ర గారు, ఎంఏ బీడీ అండ్ కరెస్పాండెంట్, హెచ్ఎం ఆఫ్ టార్గెట్ ఈఎం హై స్కూల్, తాడిపత్రి, అనంతపూర్ జిల్లా. శ్రీ మొహమ్మద్ రఫీ గారు, సీనియర్ ఫ్యాకల్టీ అండ్ ఇన్ఛార్జ్, సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్, ఎర్రవల్లి, గద్వాల్ జిల్లా. శ్రీ జి జంగయ్య గారు, మేనేజింగ్ డైరెక్టర్, ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్, దేవరకొండ, నల్గొండ జిల్లా. శ్రీ ఖాజా ఖుమ్రోద్దీన్, కరెస్పాండెంట్, రైజింగ్ సన్ ఈఎం స్కూల్, చిన్నూర్, ఆదిలాబాద్ జిల్లా.
సో పిల్లలందరినీ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దున్న గురువులందరికీ మరొకసారి నమస్కారాలు. మరొకసారి పిల్లలందరూ గురువుల కోసం. So I request all the teachers to join the stage for a photograph. అయిపోయిన తర్వాత 1 minute. So request all the teachers to join the stage for a photograph. పెద్దలిద్దరితోనూ ఒక మెమరీ. Meanwhile, I request all the Chitralaya Puraskar awardees to be ready. ఈ ఫోటో అయిలోపు దయచేసి చిత్రాలయ పురస్కార్ అవార్డీస్ అందరూ కూడా దయచేసి బీ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్రాలయ పురస్కార్ అవార్డీస్ Everybody goes like that. శ్రీ కె హనుమంతరావు గారు, చైర్మన్, ఓక్లాండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, నరసరావుపేట, గుంటూరు జిల్లా. శ్రీ టివి అప్పారావు గారు, డైరెక్టర్, గీతాంజలి విద్యానికేతన్, ఖమ్మం జిల్లా. శ్రీ దాసరి శ్రీపాల్ రెడ్డి గారు, చైర్మన్, సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, కరీంనగర్ జిల్లా. శ్రీ మిర్జా అఖీర్ ఉల్లక్బాయ్ గారు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, అభ్యాషాద్ స్కూల్, వరంగల్ జిల్లా.
I request all the school representatives to join for a group photo, please. Meanwhile, అతిథుల్ని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. సో ఇప్పటిదాకా మనం ఛత్రాలయ అవార్డ్స్ అంటే ఉత్తమమైన స్కూల్స్, మన తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్ నుంచి ఉత్తమమైన స్కూల్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. 8 స్కూల్స్ని, వారందరికీ ఛత్రాలయ అనే పేరుతో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలు మీరు కొంచెం సైలెంట్గా ఉండాలి. ఉంటారా? మనసులాయో శభాష్. ఎందుకంటే అసలైన ఘట్టం రాబోతోంది. మన కార్యక్రమానికి అతిథులుగా చేసిన పెద్దలు మాట్లాడబోతున్నారు కాబట్టి ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ టు కీప్ సైలెన్స్. థ్యాంక్ యూ. ఇంకా వారి అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా ఇవాళ మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా చేసిన సౌమ్యశీలి, అంటే గొప్ప రచయిత అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన ఎంతో సౌమ్యశీలి అని, ఎంతో వినయశీలి అని, అదేదో చిన్నపిల్లలాగా ఎప్పుడు చూసినా ఇప్పుడు నేర్చుకున్నట్టుగా అనిపిస్తుంటాడు ఆయన. అది గొప్ప వినయం ఆయనలో. అలాంటి ఒక గొప్ప వ్యక్తి అయిన శ్రీ చంద్రబోస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ నా ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం రావడం. కార్యక్రమాన్ని చక్కగా జనరంజకంగా నిర్వహిస్తున్న మా బాలాదిత్య గారికి, తమ్ముడు బాలాదిత్య గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను చూడగానే ఏంటో తెలియకుండా ఒక ఆత్మీయమైన వాతావరణం కనిపించింది నాకు మిమ్మల్ని చూడగానే. ముందు ప్రశాంతంగా అనిపించి చూడగానే. అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరులు కిరణ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నాతో పాటుగా ఇక్కడ అతిథిగా వేయించేసిన సతీష్ రెడ్డి గారికి, డిఆర్డిఓ చైర్మన్, అట్లాగే సాంకేతిక సలహాదారులు భారత ప్రభుత్వానికి ఆయన కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. మీ ఇలాంటి పెద్దవాళ్ల పక్కన కూర్చోవడం నిజంగా నా సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సామాన్యుడు సంపన్నుడు కావడం అన్నది వ్యక్తి వికాసం. సామాన్యుడు సంపన్నుడు కావడం అన్నది వ్యక్తి వికాసం. సంపన్నుడు సంఘ సేవకుడు, సమాజ సేవకుడు కావడం అన్నది వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు రూపం కిరణ్ గారు. లయన్ కిరణ్ అంటారు ఆయన్ని. సింహంలాగా కనిపిస్తారు కానీ చాలా 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 చిలకలాంటి పలుకులు, వెన్నపూస లాంటి మనసు. 25 ఏళ్ల క్రితం సంకల్ప దివస్ పేరుతో ఆయన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు ఎప్పటి నుండో. ఆ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు భారతీయ విద్యాభవన్కి 25 ఏళ్ల క్రితం. అక్కడికి నేను వెళ్ళాను. అప్పటి నుండి ఇప్పటి వరకు, అంతకుముందు ఎన్నేళ్ల నుంచి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నది తెలియదు, అప్పటి నుండి ఇప్పటి వరకు అలా ఏకధాటిగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఎంతో మంది ప్రతిభామూర్తులను గౌరవిస్తూ పురస్కారాలు అందజేస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారంటే ఎంతటి కృషి, ఎంతటి తపన, ఎంతటి ఏకాగ్రత, ఒక పని పట్ల ఎంత అంకిత భావం ఉంటే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మన కిరణ్ బ్రదర్ని చూస్తే మనం అన్నీ తెలుసుకోవచ్చు. నన్ను ఆహ్వానించడానికి, నేను ఆస్కార్ వచ్చిన తర్వాత మా ఊరు చల్లగరిగ, వరంగల్ జిల్లా చల్లగరిగలో నేను ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశాను. అక్కడ ఒక పురాతనమైన గ్రంథాలయం ఉంటుంది, శిథిలావస్థకు చేరుకుంది. ఆ శిథిలమైపోతున్న గ్రంథాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి సంకల్పించుకొని ఆ గ్రంథాలయ నిర్మాణానికి పూనుకున్నా. దాదాపు అయిపోవచ్చింది. మన కిరణ్ గారు నాకు ఫోన్ చేసి మీరు కార్యక్రమానికి రావాలి భయ్య అంటే, తప్పకుండా వస్తాను భయ్య అని చెప్పిన తర్వాత మెల్లిగా ఒక మాట చెప్పారు. కస్టమర్ కేర్లో అడిగినట్టు నేను ఏ విధంగా మీకు సహాయపడగలనా అంటే,
ఏం లేదు భయ్యా, అంతా బాగుంది జీవితం దేవుడి దయ వల్ల, ఇలా గ్రంథాలయం కడుతున్నాను అంటే తప్పకుండా నా వంతు సహాయం సహకారం అందిస్తా అని చెప్పేసి కొంత ఆర్థిక సహాయం ఆ గ్రంథాలయానికి అందచేసిన ఒక ఔదార్యం, ఉదారశీలి కిరణ్ గారు. ఎందుకంటే ఆ చేసిన సహాయం 10 మంది చెబితేనే దానికి ఒక సార్థకత ఉంటుంది, నాకు సంతోషం సంతృప్తి కలుగుతుంది. ఇక ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్నో మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తున్న కిరణ్ గారికి ఇప్పుడు వస్తున్నప్పుడు నాతో పాటు సుమన్ చౌదరి గారు నన్ను తీసుకొచ్చారు. ఎన్నో విషయాలు తెలిసినాయి ఆయన వల్ల. ఏంటంటే కిరణ్ గారికి అమ్మా నాన్నలంటే అమితమైన ప్రేమాభిమానం. పక్షులన్నా, పశువులన్నా, మొక్కలన్నా, ప్రకృతి అన్నా ఇన్ని రకాలుగా పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, తల్లిదండ్రుల్ని, తోటి సోదరుల్ని ప్రేమించే కిరణ్ గారిని తప్పకుండా భగవంతుడు నిత్యం ప్రేమిస్తూనే ఉంటాడు. నిత్యం కృప అనుగ్రహం ఆయన మీద కురిపిస్తూనే ఉంటాడు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ మీరందరూ ఎంతో ప్రతిభామూర్తులు, మీరెంతో ప్రజ్ఞాశీలుడు, ఎన్నో పురస్కారాలు పొందారు. నేను మీ అందరికీ ఇచ్చే ఒక చిన్న సందేశం ఏంటంటే, నా జీవితంలో ఇప్పుడు నాకు వచ్చిన ఆస్కార్ నా 28 ఏళ్ల కృషికి ఒక నిదర్శనం, ఒక కృషికి ఒక ఫలితం. ఈ 28 సంవత్సరాల్లో 860 సినిమాల్లో 3600కు పైగా పాటలు రాస్తే నాకు ఒక పురస్కారం, ఆస్కార్ పురస్కారం, అంతర్జాతీయ పురస్కారం వచ్చింది. ఈ పాట కీరవాణి గారు, రాజమౌళి గారు చెప్పిన వెంటనే 45 నిమిషాల్లో రాసేశాను. కానీ ఆ పాట పూర్తవడానికి, ఆ పాట పూర్తిగా రికార్డ్ అవ్వడానికి 19 నెలలు పట్టింది. సంవత్సరం మీద 7 నెలలు పట్టింది. ఆ 19 నెలలు సహనంతో, ఓర్పుతో, సంయమనంతో వ్యవహరిస్తే కానీ ఆ పాట పూర్తవలేదు. నాకు కొంచెం భయం వేసింది. ఏంటి ఒక్క పాటకి ఇంత సమయమా అయినా కూడా ఉత్సాహం కొని తెచ్చుకొని తప్పకుండా ఈ పాట పూర్తి చేయాలి, ఏదో కారణంతో ఇంత ఆలస్యం అవుతుంది అనుకున్నాను. కానీ ఆ ఆలస్యానికి పూర్తిగా న్యాయం చేసేలా ఒక్క పురస్కారం, జన్మను చరితార్థం చేసే ఒక్క పురస్కారం నాకు వచ్చింది. అంటే మనం చేస్తున్న పని ఆలస్యమైనా సరే, ఏం జరిగినా సరే, మన పట్టుదలను, మన కృషిని, మన దీక్షను, మన తదేక దీక్షను, ఏకాగ్రతను పక్కకు వెళ్లకుండా దృష్టి దాని మీదే పెట్టి మనం పని పూర్తి చేస్తే గొప్ప గొప్ప ఫలితాలు సాధించవచ్చని నా జీవితంలో నేనే ఒక ఉదాహరణ, నా పాటే ఉదాహరణగా ఉంటుందని మీకు చెప్తున్నాను. చివరగా ఒక విషయం చెప్పాలి. పుష్ప సినిమాలో నేను ఒక పాట రాశాను. దాంట్లో కొన్ని వాక్యాలు మీకు తప్పకుండా మీ అందరికీ పనికొస్తాయి. ఎవడ్రా నువ్వు, ఇనుమును నేను, నన్ను కాల్చితే కట్టెవుతాను. ఎవడ్రా నువ్వు, మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతాను. ఏ బిడ్డ, ఇది నా అడ్డ. ప్రతి విద్యార్థిని కూడా ఇలాగే భావించి ఎన్ని అవరోధాలైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ముందుకెళ్ళాలి. భవిష్యత్ అంతా మీదే, జీవితం అంతా మీదే, ప్రపంచం అంతా మీదే. గొప్ప గొప్ప పురస్కారాలు, గొప్ప గొప్ప సత్కారాలన్నీ కూడా మీకే చెందుతాయి. మీ వెనకాల మేమందరం ఉన్నామని, ఉంటామని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియచేస్తూ ఈ ఇంత గొప్ప అరుదైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కిరణ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను. చంద్రబోస్ గారు చెప్పినవి అక్షరాలు కావు, అక్షర లక్షలు. నేను కూర్చోగానే కిరణ్ గారు మౌనంగానే పాడతారని నేను అనుకున్నా. అంటే తప్పకుండా పాడతానని చెప్పి చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలు తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి
స్వర్గాలే తరయించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆదిను కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఇంకా ఏమన్నా ఫర్మాయిష్ మీది చెప్పండి. ఇంకేమన్నా పాట? పగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను. నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను. నేనున్నానని. మోటివేషన్ సాంగ్స్ పాడుతుంటే నాకే మోటివేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి పాట ముగించేస్తా. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. నారు నువ్వే, నీరు నువ్వే, కోట నీకే, పైరు నీకే. నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను. చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. దూకినట్టు రాజూగినట్టు ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి అర్థం కాని పిల్లలందరూ కూడా మీకు అర్థమయ్యే వయసు వచ్చేసరికి మీరు ఇలాంటి మనిషి ముందర మనం కూర్చున్నాం, ఇంతటి గొప్ప మనిషి ఎదురుగుండా కూర్చున్నాం అని ఖచ్చితంగా గర్వపడే రోజు వస్తుంది. అది అర్థమైన వాళ్ళు ధన్యులు. అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఆయన చెప్పిన పాటల్లోని మాటలు, ఆయన ఇచ్చిన స్పీచ్లో మాటలు కూడా అవి కేవలం సలహాలు కాదు, అవి సూక్ష్మాలు, ధర్మ సూక్ష్మాలు, ఖచ్చితంగా పాటించవలసినవి. ఇందాక ఆయన ఒక మాట అన్నారు, మంచి మందులో చెప్పాలి, చెడు చెవిలోనే చెప్పాలి, అదే ధర్మం. అలాగా ఇంకొక అద్భుతమైన సూక్ష్మం చెప్పారు ఆయన. మనకి నేర్పు ఉంటే సరిపోదు, దాంతోపాటు ఓర్పు ఉండాలి, అప్పుగా సరైన తీర్పు వస్తుంది అని.
కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్, సో వండర్ఫుల్. అండ్ బిఫోర్ వి గో టు ది నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ యొక్క ప్రసంగం వినే ముందర ఐ రిక్వెస్ట్ ది స్టేట్ లెవెల్ ర్యాంకర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు బి ఆన్ ఏ సైడ్. వచ్చారా? అద్భుతం, సూపర్. సరే, అయితే ఇంకా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ సతీష్ రెడ్డి గారు వారి అమూల్యమైన సందేశాన్ని మన పిల్లలందరికీ అందిస్తారు. సో వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్. వేదిక పైన ఉన్నటువంటి ఈ కార్యక్రమం జరిగేదానికి కారకులైనటువంటి శ్రీ కిరణ్ గారు, ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి గేయ రచయిత శ్రీ చంద్రబోస్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఈ కార్యక్రమంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్ విజేతలు, ఈ కార్యక్రమంలో ఆ అవార్డ్స్ తీసుకునేటువంటి చిన్నపిల్లలందరూ కూడా నా శుభాభినందనలు, ఆశీర్వాదాలు. ఇలాంటి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో గత 31 సంవత్సరాలుగా జరుపుతున్నటువంటి కిరణ్ గారికి పూర్తి అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళకొక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, మరింతగా వాళ్ళు ఎదిగి గొప్ప విజయాలు సాధించాలి. అలానే వారిని తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులను కూడా గౌరవించి వారు మరింతగా శ్రద్ధగా మనఃపూర్వకంగా విద్యార్థులకి ఉపదేశించి వారిని ఒక మంచి విద్యార్థిగా తయారు చేయాలి అనేటువంటి సంకల్పం. అలానే అలాంటి మంచి స్కూల్స్ నడుపుతున్నటువంటి అధివేత్తలను కూడా పిలిచి వారందరినీ గౌరవించాలి అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారు అందరికీ చెప్పారు, మా గురువు గారు అబ్దుల్ కలాం గారు కళలు కనండి అంటారు అని చెప్పి, ఆ కళలను సాకారం చేయాలని చెప్పి విషయం చెప్తూ, ఎలా అయితే అబ్దుల్ కలాం గారు చిన్న పిల్లల గురించి ఆలోచించారో, ఎందుకంటే భవిష్యత్తు వారిదే కాబట్టి వారిని సరిగ్గా తీర్చిదిద్దిస్తే దేశం చాలా అభివృద్ధి పథంలోకి వెళుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారైతే ఇది చేశారో, అలానే కిరణ్ గారు గత 31 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడుపుతున్నందుకు హృదయపూర్వకమైన అభినందనలు. అలానే ఈ దేశం గర్వించదగిన విధంగా మొత్తం యావత్ దేశం ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా అభినందించే విధంగా ఆస్కార్ అవార్డు వచ్చేటువంటి ఒక గొప్ప గేయాన్ని రాసినందుకు చంద్రబోస్ గారికి మరొక్కసారి అందరం కూడా అభినందనలు తెలుపుకుందాం. వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలానే మీకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందుతోంది, ఎలా మనం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా మారుతున్నాం అనేటువంటి కొద్ది విషయాలు మీకు చెబితే మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీరు మనం రాబోయే రోజుల్లో ఏం సాధించాలి అనేటువంటి విషయాలు తెలుస్తుంటుంది. ఒక 30 సంవత్సరాల క్రితం చూస్తే మన దగ్గర దరిదాపు ఏమీ లేవు, క్షిపణులు లేవు, ట్యాంకులు లేవు, ఎయిర్ క్రాఫ్ట్లు లేవు, శాటిలైట్స్ కూడా బయట నుంచి ప్రయోగించేటువంటి పరిస్థితి, లాంచ్ చేసేటువంటి వెహికల్స్ లేవు. ఆ పరిస్థితి నుంచి మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఈరోజు దేశం చాలా ముందుకు వెళ్ళింది. విద్యారంగం కావచ్చు, లేకుంటే ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో 2-3 విషయాలు చెప్తాను.
మేము చదువుకునేటప్పుడు 30 సంవత్సరాల క్రితం ఈ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 5-6 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అంటే 5 × 150 750 మంది ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. వీళ్ళల్లో కూడా ఉద్యోగాలు రావడం చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి. దేశం మొత్తం మీద కూడా చాలా గొప్ప ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITs 5 మాత్రమే ఉండేటివి. ఈరోజు కొన్ని వేల ఇంజనీరింగ్ కళాశాల దేశం మొత్తం వచ్చి సంవత్సరానికి మనం 14 లక్షల ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ దేశంలో. 14 లక్షలు. ఈ 14 లక్షలు ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా దాదాపు 95% వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు అందరూ కూడా. అలానే 5 IITలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఒక IIT వచ్చేసింది. ప్రతి రాష్ట్రంలో ఒక IIT వచ్చింది. అలానే ఇదివరకు IITలో అంటే దేశంలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు మాత్రమే అక్కడ చేరతారు. కాబట్టి ఆ విద్యార్థుల్లో అక్కడ చదువుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత దాదాపు 80% మంది విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ఇదివరకు పరిస్థితి. ఈరోజు ప్రతి రాష్ట్రంలో IIT ఉంది. ఆ IITలో చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రస్తుతం లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 75% మంది ఈ దేశంలో ఉంటున్నారు. ఈ దేశం వదిలిపెట్టుకోకుండా 75% ఈ దేశం కోసం పనిచేస్తున్నారు. అలానే పూర్తిగా టెక్నాలజీ వైపు దేశం వెళ్తుంది. ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ కళాశాలలు ఇంజనీర్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారని చెప్పి సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. సైన్స్ లేకపోతే టెక్నాలజీ లేదు, లేకపోతే ఇంజనీర్